హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవని పల్లవి మాటలు చాటుగా విని పల్లవి నిజస్వరూపం తెలుసుకొని పల్లవి చెంప పగలగొట్టిన భరత్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి చాలా తెలివిగా మీనాక్షిని దొంగతనంలో ఇరికిస్తుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. పల్లవి చేసిన దాని గురించి మీనాక్షి అందరి ముందు బయట పెట్టాలి అనుకుంటుంది. వద్దు, ఇప్పుడు నేను పల్లవి చెప్పింది అబద్ధం అని చెప్తే అందరూ పల్లవిని అవమానిస్తారు. నా కూతుర్ని అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ దొంగతనం నేనే చేశానని ఒప్పుకుంటాను అని మీనాక్షి ఆ నగలు నేనే అని చెప్పబోతూ ఉంటే అప్పుడే అవని అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటే ఆ నగలు నేనే తీశాను అని అవని అంటుంది. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటవని, నగలు నువ్వు తీయడం ఏంటి అని పార్వతి అడగగానే, అవునత్తయ్య, ఆ నగలు నేనే తీశాను. ఆ నగలు ఎలా ఉంటాయో అని బాబుకి తొడిగి చూశాను. వాటి ఫినిషింగ్ సరిగ్గా లేకపోవడంతో ఆ కడియాలు బాబుకి గుచ్చుకుంటున్నాయి. అలాగే చైన్ కూడా సరిగ్గా లేదత్తయ్య. అందుకే వాటిని మళ్ళీ షాప్లో ఇచ్చాను. అవన్నీ కరెక్ట్గా చేసి ఇవ్వడానికి ఇంకో 4-5 రోజులు పడుతుంది అని షాప్ వాళ్ళు చెప్పారు. అందుకే నేను వేరే నగలు తీసుకొచ్చాను అత్తయ్య, ఉండండి తీసుకొస్తాను అని ఈ కవని అయితే గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న ఒక చైన్ తీసుకొస్తూ ఉంటుంది. ఇదంతా చూసి పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. తల్లిని కాపాడుకోవడం కోసం అవని చాలా తెలివిగా ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అవని చైన్ అక్కడికి తీసుకొచ్చి, ఇదిగోండి అత్తయ్య, బాబు కోసం నేను తీసుకొచ్చిన చైన్. బాబు బోసు మెడలో ఉండకూడదు అని ఈ చైన్ తీసుకొచ్చాను. శ్రేయ, ఈ చైన్ బాబు మెడలో వేయండి. మళ్ళీ కడియాలు ఇంకో నగలు వచ్చాక మళ్ళీ బాబుకి వేద్దాము అని అనగానే, అలాగే అక్క అని శ్రేయ శ్రీకర్ ఇద్దరూ కూడా బాబుకి చైన్ వేస్తూ ఉంటారు. ఇక ఫంక్షన్ చాలా సంతోషంగా జరుగుతూ ఉంటుంది. ఫంక్షన్ పూర్తిగా అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడి వారికి అక్కడు వెళ్ళిపోతారు. అప్పుడే అవని మీనాక్షిని గదిలోకి తీసుకెళ్తుంది. అమ్మా, ఏంటమ్మా పల్లవి, నువ్వు దొంగతనం చేసావని వీడియోతో సహా నిరూపించడం ఏంటి? నువ్వు దొంగతనం చేయడం ఏంటమ్మా? అసలు ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, ఏం చెప్పమంటావని, రాత్రి పల్లవి నడుము నొప్పిగా ఉంది అని చాలా బాధపడుతూ విలవిల్లాడింది. అప్పుడు నా గదిలో ఉన్న పెయిన్ బామ్ తీసుకొస్తాను అంటే పల్లవి వద్దని వదిన గారి బీరువాలో ఉన్న పెయిన్ బామే కావాలని అడిగింది. అందుకే నేను వదిన గారి గదిలోకి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి వెతికాను. అంతేకాని నీ నగలు తీయలేదు అవని. పల్లవి అప్పుడే వీడియో తీసినట్టుంది. అంటే ఖచ్చితంగా పల్లవి దొంగతనం చేసింది అని నాకు అర్థమైంది. తను తప్పించుకోవడం కోసం నా మీద ఇలా కుట్ర చేసింది అని నాకు తెలిసిందవని అని అనగానే, మరి ఆ విషయం అందరి ముందు చెప్పొచ్చు కదమ్మా అని అనగానే, ఎలా చెప్పమంటావని, పల్లవి నా కన్నబిడ్డ. ఏ తల్లైనా తన కన్నబిడ్డని అందరిలో అవమానపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటుంది? అందుకే ఆ నిందని నా మీద వేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఈ తల్లిని కాపాడావని, నేను నా కూతుర్ని కాపాడుకోవాలని చూస్తే నువ్వు నీ తల్లిని నీ చెల్లిని ఇద్దరిని కాపాడావు అని మీనాక్షి అంటూ ఉంటుంది. పల్లవి చేసిన దాని గురించి తెలుసుకొని అవని అయితే కోపంతో రగిలిపోతుంది. పల్లవి రోజు రోజుకి ఇంత దిగజారిపోతుంది. పల్లవిని ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటే, వద్దవని, పల్లవిని ఏమీ అనొద్దు,
అని అంటూ ఉంటే, అమ్మ పల్లవి చేసే తప్పుల్ని నువ్వు నేను కప్పుపుచ్చుకొని రాబట్టే పల్లవి రోజు రోజుకి ఇలా తయారవుతుంది. లేదమ్మా, పల్లవికి బుద్ధి చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటే, వద్దవని అని అనగానే, అమ్మ నాకు నా చెల్లెల్ని సరైన మార్గంలో పెట్టడం నా బాధ్యత అమ్మా. నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోతూ ఉంటే, తను చెడుదారిలో నడుస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను? ఒక చెల్లిని సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత ఒక అక్కగా నాకుందమ్మా, నన్నాపకు అని అవని అయితే చాలా కోపంగా పల్లవిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. పల్లవి ఇక బయట నిల్చొని జరిగిన దాని గురించే షాక్ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? నేను ఆ నగలు కాజేసి తెలివిగా మీనాక్షిని ఇరికించాలి అనుకున్నాను, కానీ సమయానికి అవని వచ్చి అది జరగకుండా చేసింది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అవని అక్కడికి వచ్చి, ఏంటి పల్లవి, ఏం ఆలోచిస్తున్నావు? నగలు దొంగతనం చేసి మా అమ్మని ఇరికించాలని చూస్తే నీ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందని అప్సెట్ అయ్యావా అని అవని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే భరత్ అప్పుడే ఫోన్ కాల్ మాట్లాడడానికి బయటికి వస్తూ ఉంటాడు. అవని పల్లవి మాట్లాడుకోవడం చూసి వీళ్ళు ఇక్కడే మాట్లాడుకుంటున్నారు అని భరత్ వాళ్ళ వెనకాల వెళ్ళి చెట్టు చాటుకి ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? ఇందాకే చూపించాం కదా, మీ అమ్మే బాబు నగలని దొంగతనం చేసింది, సాక్ష్యంతో సహా అందరి ముందు నిరూపించాను కదా. మీ అమ్మని కాపాడుకోవడం కోసం నువ్వు ఏదో కట్టుకథ అల్లి మీ అమ్మని కాపాడుకున్నావు. మీ అమ్మ దొంగతనం చేసింది అని పల్లవి అంటూ ఉంటే, నోర్మీ పల్లవి, ఎవరు దొంగతనం చేశారో ఎవరు దొంగలో నాకు బాగా తెలుసు అని అవని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదంతా చూసి భరత్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి, ఏంటి, సాక్ష్యంతో సహా మీ అమ్మ దొంగతనం చేసిందని నిరూపించాను కదా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, ఆ నగలు దొంగతనం చేసింది నువ్వే అని నాకు తెలుసు. తెలివిగా నడుము నొప్పని నాటకమాడి అందులో మా అమ్మని ఇరికించాలని చూసావని కూడా నాకు మొత్తం తెలుసు పల్లవి అని చెప్పగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇదంతా విని భరత్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? బాబు నగలు నేను దొంగతనం చేయడం ఏంటి అని అనగానే ఇక అవని, అలాగా, నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు పల్లవి అని చెప్పి ఇక అవని తన దగ్గర ఫోన్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి పల్లవికి చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి పార్వతి గదిలో ఉన్న బీరువాలో బాబు నగలు దొంగతనం చేయడం ఆ వీడియోలో క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది. ఆ వీడియో చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భరత్ కూడా చాటుగా ఉండి పల్లవి నగలు దొంగతనం చేయడం మొత్తం చూస్తూ ఉంటాడు. భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అంటే పల్లవి సిస్టరే ఆ నగలు కాజేసి ఆ నేరాన్ని మా అమ్మ పైన వేయాలని చూసింది. పల్లవి చాలా మంచిదని ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మాను. నా ప్రాణం లాంటి మా అమ్మనే ఇంతలా అవమానించాలని చూసింది ఈ పల్లవి అని భరత్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. తన బండారం మొత్తం వీడియోలో బయటపడడంతో పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని అనగానే, చూడు పల్లవి, నాకు నీ గురించి పూర్తిగా తెలుసు. ఖచ్చితంగా నగలు కాజేస్తావని నాకు అర్థమైంది. అందుకే అత్తయ్య గారి గదిలో సీసీ కెమెరా పెట్టాను. ఇందాకే నేను ఈ వీడియో బయట పెట్టొచ్చు, కానీ అందరి ముందు నీ పరువు తీయకూడదు అని ఊరుకున్నాను అని అవని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. మా అమ్మ దొంగ అని దొంగతనం చేసిందని అన్నావు కదా, పద ఇప్పుడు ఎవరి దొంగో అందరి ముందు నేను నిరూపిస్తాను రా అని అవని పల్లవి చెయ్యి పట్టుకొని లాక్కొస్తూ ఉంటే పల్లవి
అవనిని బ్రతిమలాడుతూ ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క, నన్ను క్షమించక్క, ప్లీజ్ అక్క అని బ్రతిమలాడుతూ ఉంటే అవని చూస్తూ ఉంటుంది. నేను చేసింది తప్పే అక్క, నన్ను క్షమించక్క. ఈ విషయం కమల్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు, ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు. ప్లీజ్ అక్క, నీ చెల్లెల్లాంటి దాన్ని చెప్తున్నాను అని పల్లవి అంటూ ఉంటే ఈ కవని అసలు ఆ నగలు ఏం చేశావు, ఎక్కడ దాచావు, ఎవరికిచ్చావు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క అది నేను చెప్పలేనక్క అని అంటూ ఉంటే చూడు పల్లవి, ఆ నగల విలువ సుమారు 15 లక్షలుంటుంది. అంత ఖరీదైన నగలు తీసావు అంటే అది ఏదో పెద్ద పనికే అని నాకు అర్థమైంది. అసలేంటది అని అవని నిలదీయడంతో ఇక పల్లవి అయితే ఇప్పుడు నేను ఏదో ఒక కారణం చెప్పేదాకా ఈ అవని నన్ను వదిలిపెట్టదు, ఏం చెయ్యాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటే అవని ఏం మాట్లాడవేంటి, మళ్ళీ ఏ అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా అని అనగానే అయ్యో లేదక్క చెప్తాను అని అంటుంది. అయితే చెప్పు అని అవని నిలదీయగానే అక్క ఆ నగలు మా ఫ్రెండ్కి ఇచ్చాను అని అంటుంది. అది విని ఇక అవని అయితే షాక్ అయిపోతుంది. అంత ఖరీదైన నగలు మీ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అనగానే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదక్క, తన హార్ట్కి సర్జరీ చేయాలని 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని నా ఫ్రెండు నా దగ్గర చాలా బాధపడింది, కన్నీళ్ళు పెట్టుకుంది అని అనగానే అవని చూస్తూ ఉంటుంది. ఏంటక్క నమ్మాలనిపించట్లేదా? నిజమక్క, నేను చెప్పేది నిజం. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉంది, అది నా బెస్ట్ ఫ్రెండ్, దానికి నేను తప్ప ఇంకెవరూ లేరు, అందుకే తర్వాత ఇస్తానని నా దగ్గర చాలా బ్రతిమలాడి బాధ పెట్టడంతో వేరే దారి లేక తన తల్లిని బ్రతికించుకుంటుంది అని, నాలా తనకి తల్లి దూరం కాకూడదని, నాలా తనకి అమ్మ ప్రేమ దూరం కాకూడదు అని బాబు నగలు దొంగతనం చేయాల్సి వచ్చిందక్క. అంతేకాని నేను ఏ అవసరం కోసం ఆ నగలు తీయలేదు అని అనగానే అవని షాక్ అయిపోతుంది. నీది అంత మంచి మెంటాలిటీ కాదు పల్లవి, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అవని అనగానే అక్క నన్ను నమ్మక్క, నేను చెప్పేది నిజం. నేను మంచిదాన్ని కాకపోవచ్చు, చెడ్డదాన్నే కావచ్చు, కానీ నాకు మా అమ్మ అంటే ఎంత ప్రేమో నీకు కూడా తెలుసు. నేను మా అమ్మ ప్రేమకి దూరం అయ్యి ఎంత బాధపడుతున్నానో ఆ బాధ నాకే తెలుసు. అందుకే అలాంటి బాధ నా ఫ్రెండ్కి రాకూడదు అని నేను ఇలా చేశానక్క. తొందరలోనే బాబు నగల్ నీకు తెచ్చిస్తాను అని అంటూ ఉంటే అవని ఏం అక్కర్లేదు, మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి అని చెప్పావు కదా, ఆవిడ బాగుంటే అంతే చాలు. ఆ విషయం ఇంట్లో చెప్తే నేను మీ బావగారు ఎవరో ఒకరం అందరం కలిసి ఆ సమస్యని పరిష్కరించే వాళ్ళం కదా. నువ్వు ఇలా దొంగతనం చేసి అందులో మా అమ్మని ఇరికించి అందరినీ ఎందుకు బాధ పెట్టాలని చూస్తావు అని అనగానే విషయం ఇంత దూరం వస్తుందని అస్సలు అనుకోలేదక్క అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక అవని చూడు పల్లవి, నువ్వు చెప్పేది నిజమని నమ్ముతున్నాను, ఇది అబద్ధమని తెలియాలి, నిన్ను చంపేస్తాను అని అవని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే అమ్మయ్య నేను చెప్పిన ఈ స్టోరీని ఈ అవని నమ్మేసింది, లేకపోతే ఇక ఈరోజే నాకు చివరి రోజు అయ్యేది, ఇంకొకసారి ఇలా దొరికిపోకుండా చూసుకోవాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. అందరూ భోజనానికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. ఇక పల్లవి భోజనానికి రాకపోవడంతో మీనాక్షి అయితే పల్లవి గురించే వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి పల్లవి భోజనం చేయడానికి రాలేదు, జరిగిన దానికి పల్లవి బాధపడుతుందా, ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించుకోవాలి అని భోజనం చేయకుండా మానేసిందా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే అవని ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు అని అనగానే అదే అవని పల్లవి భోజనం చేయడానికి రాలేదేంటి అని అనగానే ఇక కమల్ అత్తయ్య
దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దానికి ఆకలేస్తే అదే వస్తుంది కదా. అయినా అది ఎప్పుడైనా మనతో కలిసి భోజనం చేసిన మొహమేనా? దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా భోజనం చేయండి అత్తయ్య అని అంటూ ఉంటే, అదేంటి కమల్, ఇంట్లో ఇంతమంది ఉన్నాము, అందరం కలిసి భోజనం చేస్తేనే సంతోషంగా ఉంటుంది కదా. ఉండండి, నేను వెళ్ళి పల్లవిని తీసుకొస్తాను అని మీనాక్షి పల్లవి దగ్గరికి వెళ్తుంది. పల్లవి అయితే గదిలో కూర్చొని జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి పల్లవి దగ్గరికి వెళ్ళి, అమ్మ పల్లవి అని అనగానే పల్లవి మీనాక్షిని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈవిడ ఇక్కడికి వచ్చింది? నేను ఆడిన నాటకం గురించి అడగడానికి వచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి అని పల్లవి అడగగానే, అదేనమ్మా, అందరూ భోజనం చేయడానికి వచ్చావు, అందరూ భోజనం చేయడానికి వచ్చారు, నువ్వు కూడా రామ్మా, అందరితో కలిసి భోజనం చేద్దువు కానీ అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను తన పైన అంత పెద్ద నింద వేసి తనని అవమానించాలని చూస్తే అదేది పట్టించుకోకుండా ఏమీ జరగనట్టే వచ్చి మళ్ళీ నన్ను భోజనం చేయడానికి రమ్మని చెప్తుంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటే, మీనాక్షి ఏంటి పల్లవి, ఏం ఆలోచిస్తున్నావు? నా పైన అంత పెద్ద నింద వేయాలి అని నువ్వు అంత నాటకం ఆడినా కూడా నీ మీద కోపం లేకుండా మళ్ళీ భోజనానికి రమ్మంటున్నానేంటా అని చూస్తున్నావా అని అనగానే ఇక పల్లవి అదేం లేదు అని కంగారు పడుతూ ఉంటుంది. చూడు పల్లవి, నాకు అవని ఎంతో, నువ్వు కూడా అంతే. నీకు ఏదైనా ఆపద వచ్చింది అంటే ముందు నేనే ఉంటానమ్మా. నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను. నువ్వు నా బిడ్డ లాంటి దానివి. ఆ నగలు నువ్వు ఏ అవసరం కోసం తీసావో నాకు తెలీదు, కానీ అందరి ముందు నా బిడ్డ లాంటి నువ్వు అవమానాలు పడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ నిందని నాపైనే వేసుకోవాలి అనుకున్నాను. కానీ సమయానికి అవని నన్ను కాపాడింది. నన్నే కాదు, నాతో పాటు నిన్ను కూడా కాపాడింది. అవన్నీ మనసులో పెట్టుకోకమ్మా. నేను అవని ఎప్పుడో మర్చిపోయాము. వచ్చి ప్రశాంతంగా భోజనం చెయ్యి అని అనగానే ఇక పల్లవి, ఇదేంటి ఈవిడ నటిస్తుందా లేకపోతే నిజంగానే నా మీద అంత ప్రేమ ఉందా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. సరే నేను వస్తున్నాను అని పల్లవి కూడా భోజనం చేయడానికి వస్తుంది. పల్లవి భోజనం చేయడానికి రావడం చూసి భరత్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పల్లవి చేసిన కుట్ర గురించి భరత్ తెలుసుకొని పల్లవి మీద పీకల్లోతూ కోపంతో ఉంటాడు. అది గమనించిన పల్లవి, ఇదేంటి భరత్ నా వైపు అంత కోపంగా సీరియస్గా చూస్తున్నాడు, అసలు ఏమై ఉంటుంది అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. భోజనం పూర్తయిన తర్వాత భరత్ ఒంటరిగా ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అది గమనించిన పల్లవి, ఈరోజు నేను వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ వీడి దగ్గర వాళ్ళక్కని ఇంకా బ్యాట్ చేయాలి. ఈ కుటుంబానికి వీరిని శాశ్వతంగా దూరం చేయాలి. అప్పుడే కొడుకు దూరం అయ్యాడని, ఆ మీనాక్షి తమ్ముడు దూరం అయ్యాడని, ఆ అవని ఇద్దరు కుళ్ళి చావాలి. అదే కదా నాకు కావాల్సింది. వెళ్ళి వీడి బ్రెయిన్ వాష్ చేసి రావాలి అని పల్లవి అనుకొని భరత్ దగ్గరికి వెళ్తుంది. ఆలోచిస్తున్న భరత్ని చూసి భరత్ అని పిలవగానే ఇక భరత్ పల్లవి వైపు చూసి కోపంగా ఉంటాడు. ఇక పల్లవి, ఏంటి భరత్, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే ఏం లేదు అని అంటాడు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు భరత్, మీ అమ్మ ఈరోజు ఆ నగలు నిజంగానే దొంగతనం చేసిందని నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా అని అంటూ ఉంటే భరత్ చూస్తూ ఉంటాడు. అవును భరత్, నిజంగానే మీ అమ్మ అత్తయ్య గారి గదిలో ఉన్న బాబు నగలు దొంగతనం చేసింది. నిజానికి ఆ నగలు మీ అమ్మ కోసం దొంగతనం చేయలేదు, అలా చేయించింది మీ అక్క అవనియే అని అనగానే భరత్
చూస్తూ ఉంటాడు. అవును అవును భరత్, నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం. మీ అమ్మ మీ అక్క చెప్తేనే ఆ నగలు దొంగతనం చేసింది. మీ అమ్మని రోజు రోజుకి ఆ అవని ఎంతకు దిగజార్చుతుందో నువ్వే చూసావు కదా. మీ అమ్మని దొంగగా ముద్రించి అందరి ముందు అవమానించాలని చూసింది. తర్వాత మీ అమ్మని సేవ్ చేసినట్టు ఏదో కట్టు కథ అల్లి తప్పించుకుంది అని అనగానే భరత్ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భరత్, అవునా సిస్టర్, నిజంగానే మా అమ్మ దొంగతనం చేసిందా? మా అక్క మా అమ్మ చేత దొంగతనం చేయించిందా అని అనగానే, అదే కదా భరత్ చెప్పేది, అందరి ముందు సాక్ష్యంతో సహా నిరూపించాను కదా అని అంటూ ఉంటే ఇక భరత్కి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి పల్లవి షాక్ అయిపోతుంది. భరత్ అని అంటూ ఉంటే, నోరు ముయ్యి పల్లవి, ఇంకొక మాట మా అమ్మ గురించి కానీ మా అక్క గురించి కానీ తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి భరత్, ఏమైంది నీకు అని అనగానే జ్ఞానోదయమైంది. ఇందాక అవని అక్క నువ్వు మాట్లాడుకుంటుంటే విన్నాను. నువ్వే ఆ నగలు దొంగతనం చేసి ఆ నేరాన్ని మా అమ్మ పైన వేయాలని చూశావు. సమయానికి మా అవని అక్క మా అమ్మ పైన నింద పడకుండా కాపాడింది. ఇన్ని రోజులు నువ్వు చెప్పిందే నిజమని నీ మాటలు గుడ్డిగా నమ్మి దేవత లాంటి మా అక్కని అనుమానించాను, అవమానించాను. ఈరోజే నేను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. ఇంకొకసారి మా అమ్మ జోలికి కానీ మా అక్క జోలికి కానీ వెళ్ళావు అంటే నీ మర్యాద దక్కదు అని భరత్ పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.